హలో మిత్రులారా, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు నర్సరావుపేటలో ప్రకాష్ నగర్లో ఉన్నాను. చూస్తున్నారు కదా, క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారికి ఎంత శ్రమ ఉందో. మరి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త చెదారం మురికి మస్టినంతా సిటీని శుభ్రం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మురికిని చెత్తని శుభ్రం చేసి ఊడ్చి వాళ్ళు ఎత్తిపోస్తున్నారు. చూశారు కదా, వాస్తవంగా విగ్రహాలు పెట్టాల్సింది మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి. చూశారు కదా, పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు వాళ్ళు డబ్బున్న వాళ్ళదే కాదండి విగ్రహాలు పెట్టవలసింది. నేను అనుకుంటున్నాను. చూశారు కదా, సిటీ మొత్తాన్ని ఈ విధంగా ఈ దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బిడ్డలే చేస్తున్నారు. కాబట్టి వీరందరినీ మనం ప్రతిరోజు వాళ్ళ పాదాలు పట్టుకొని పూజించుకోవాలి. చూస్తున్నారు కదా, చెత్త చెదారం మురికి ఏం ఉన్నా కానీ సిటీ మొత్తం వాళ్ళ ఇల్లులాగా శుభ్రం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యాన్ని, శుభ్రతని, పరిశుభ్రతని మరి ఈ విధంగా వాళ్ళు చేస్తున్న దానికి కారకులు వీళ్ళేనండి. చూస్తున్నారు కదా, వీళ్ళ పాదాలకి మనం ప్రతిరోజు నమస్కారం చేయాలి. వీళ్ళ కుటుంబాల అభివృద్ధి కావాలి, వీళ్ళ ఆర్థిక పరంగా అభివృద్ధి కావాలి. మరి దేశ రాజకీయాల్లో కానీ ప్రతి రంగంలో వీళ్ళే ఉండాలి. వాస్తవంగా లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మరి పేద ప్రజలకు మోసం చేస్తూ, అన్యాయం చేస్తూ, లంచాలు తీసుకుంటూ మరి ఆఫీసుల్లో చలామణి అవుతున్న వారికంటే వీళ్ళకి ఎక్కువ జీతాలు ఉండాలి. వీళ్ళకు ఉండాలి లక్షల జీతాలు. మరి వీరికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మరి దళితుల్లో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యాన్ని చూసి నేనైతే చాలా బాధపడుతున్నాను. చూస్తున్నారు కదా, మొత్తాన్ని ఎత్తిపోస్తున్నారు. ఆయన కాళ్ళు నొప్పులు కూడా ఉంది పాపం. ఈయనకి మినిమం 2 లక్షలు ఉండాలి నెలకు వచ్చేసరికి 2 లక్షలు ఉండాలి. మంచి స్థాయిల్లో ఉండాలి ఇళ్ళు. కానీ ఆఫీసుల్లో అన్యాయాలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ, పేద ప్రజలకు మరి కన్నీళ్లు తెప్పిస్తూ, పేదవాళ్ళ ఆఫీసులకు పోతే ఎగబట్టడం, తగాదలు పెట్టుకోవడం, లంచాలు తీసుకోవటం చేస్తున్నటువంటి వారికి నెలకు 20,000 ఉండాలి. మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి లక్షల లక్షల జీతాలు ఉండాలి. సుభిక్షంగా ఉండాలి, పచ్చంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు దేశ విదేశాల్లో ఉండాలి. అలాంటిది వీళ్ళ పిల్లల పాపం ఈ మురికిలోనే ఉంటారు. వీళ్ళకేమో 15,000 జీతం ఉంటుంది మినిమం. మరి లక్షల లక్షల జీతాలు తీసుకుని వాళ్ళ ఆఫీసుల్లో కూర్చొని ఉంటారు. మట్టి పడదు వాళ్ళ ఇంటి మీద. అలా అందుకని అసెంబ్లీలో ఎస్సీలు ఉండాలి. మరి ఉద్యమాలు చేయాలి. కింది స్థాయి వాళ్ళు ఈ విధంగా హింసపడుతుంటే, ఈ విధంగా నరకాలు అనిపిస్తూ, ఇల్లు జరగక, కనీస అవసరాలు లేక, వీరి బిడ్డలకు సరైన చదువులు లేక, మరి అవకాశాలు లేక, మరి దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి వీరిని ప్రభుత్వాలు మంచి మంచి జీతాలతోటి మరి ఒక పెద్ద చట్టాలు తీసుకురావాలని, రాజకీయాల్లో పెను మార్పులు రావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగని మీరందరూ కూడా గమనించండి. విగ్రహాలు పల్లెటూళ్ళలో, సిటీల్లో పెట్టాల్సింది అంబేద్కర్ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి, ఈ పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. వాళ్ళనే మనం స్మరించుకోవాలి. సిటీ మొత్తం ఈ విధంగా సుభిక్షంగా శుభ్రంగా ఉండటానికి కారకులు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు. మరి ప్రతి ఒక్కళ్ళు గమనించాలని, ఎలక్షన్లప్పుడు మరి ఈ దళితులందరూ ఐక్యతగా ఉండి వీరంతా మరి ఆలోచించి జాతి బాగు కోసం పాటుపడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే చూస్తున్నారు కదా, బామ్మగారు మరి కూరగాయలు అమ్ముకుంటూ ఉంది. చాలా కష్టపడుతుంది కుటుంబం కోసం. అలాగనే మరి నెట్వర్క్ వ్యవస్థలో పాపం చూశారు కదా, ఈ సిమ్ములకు సంబంధించి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి మరి నడిపిస్తున్నటువంటి వారు ప్రశాంతంగా ఏసీ రూమ్లో ఉన్నారు. అలాగే ఈ క్రింది స్థాయిల్లో నెలకు 10,000 ఉంటుంది. ఉదయం 9ంటికి వచ్చి సాయంత్రం 7-8 గంటల దాకా శ్రమ పడుతున్నారు సిమ్ములు అమ్మేవాళ్ళు. రిటైలర్స్ అంటారు మరి అలాగనే ప్రతి రంగంలో
ప్రతి రంగంలో మరి క్రింది స్థాయి వాళ్ళని మరి గుర్తించి వీరికి మంచి మంచి పథకాలు మరి ప్రభుత్వాలు కల్పించాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు.